గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలౌట్ కూడా చేశాం, నేనే పోయి ఇనాగ్రేట్ చేసిన అది. అందులో కొన్ని మిగిలిండే, ఆడ కొంతమందిని అడిగి పంపించారు, ఆడలు వెళ్ళేది. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ ఎ సర్కస్ అని. ఇక అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా, కానీ ఇష్టారీతిని నడుపుతామంటే కుదరదు, ప్రజలు ఒప్పుకోరు, కుదరదు. మా పని మేము చేస్తాం బ్రదర్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకైతే కన్సర్న్ లేదు, కనబడుతూనే ఉంది. వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి తప్పెట తాళాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జై 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 అని బండి సంజయ్, అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు. అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తా ఉన్నా, బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబదనం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇక వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్? భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది. మీరు కొద్దిగా లేటుగా వచ్చినట్టు అర్థమే, అందుకే చెప్తున్నా. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది. కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంకుగా ఈ ప్రాజెక్టును వాడుకోవాలనుకుంటున్నది. మేమున్నప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఆనాడు మొత్తం ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వేతో సహా, ఇప్పుడు నేను చూపెట్టిన ఈ సుందరీకరణతో సహా మొత్తం కలిపి ఎస్టీపీల నిర్మాణంతో సహా ఆనాడి లెక్క 16,000 చిల్లర కోట్లు మొత్తం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పటిది ఉంది. ఇంకొక పని కూడా చేస్తాను నేను. ఆ రోజు నేను మంత్రిగా గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ ఆహ్వానించిన. ఆ గ్లోబల్ డిజైన్స్ కూడా నేను ఇక్కడే, మా హాల్ ఉంది కదా ఇక్కడ పార్టీ ఆఫీస్లో, ఆ హాల్లో మొత్తం ఎగ్జిబిట్ చేస్తాను. ఒక 4-5 రోజుల తర్వాత అవన్నీ కూడా తీసుకొస్తాను. నా ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల, నా కంప్యూటర్లో ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల. ఎతికి మొత్తం ఆ రోజు 9 సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ఇంగ్లాండు ఇంకా ఇతర దేశాల నుంచి 9 సంస్థలు వచ్చినాయి ముంగటికి. ఫైనల్ డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి. ఎలక్షన్ తర్వాత చేద్దాంలే, మళ్ళీ అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టాం తప్ప మేము దాన్ని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా చేద్దాం అనుకున్నాం. అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకైందనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఆయన మంత్రివర్గం చెప్పాలి. థ్యాంక్ యూ. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే. ప్రక్షాళన అంటే ఏంటి బ్రదర్? అందులో మురికి నీరు ఉండకూడదు. దానికోసం ఏం చేశాము? 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టాం. మీరు దయచేసి మొన్న నాతో వచ్చారు, మీరు ఏది ఫతేనగర్ ఎస్టీపీకి వచ్చినారు, ట్రీటెడ్ వాటర్ చూశారు. మిగతా అన్ని ఎస్టీపీలు కూడా నేను తిరుగుతాను, మీరు కూడా రండి చూపెడతాను. ట్రీట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నాం. మూసీలోకి ఇంకా అది అత్యంత కలుషితమైన అనే మాట భవిష్యత్తులో ఉండదు, ఎందుకంటే థ్యాంక్స్ టు కేసీఆర్ ఆల్రెడీ ఎస్టీపీలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే, రివర్ బెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒప్పించి, వాళ్ళకు మీరు భవిష్యత్తులో వరదల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే వాళ్ళకు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నారో చెప్పకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో స్పష్టత లేదు బ్రదర్. సుందరీకరణ చేస్తున్నారా, మీరు అన్నట్టు ప్రక్షాళన చేస్తున్నారా, లేదా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసి పక్కకేమైనా బిల్డింగ్లు కడతారా? కానీ నేను లాస్ట్కి ఒక ప్రశ్న అడుగుతా రాకేష్. ఇప్పుడు గతంలో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఒక మల్లయ్య అంటే ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఏది బఫర్ జోన్లో కట్టుకున్నాడు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్. 30 ఏళ్ళకెళ్ళి ఆడు ఉంటాడు, ఇంకా కూడా లోనో గినో తీసుకోవచ్చు, దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఆ మల్లయ్య ఇల్లు కూడా కొట్టి రేపు మాల్ కడతా అంటే ఏం కాన్సెప్ట్ ఏంది అసలు? అంటే మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చే సీవేజ్ ఏమో సకటిది కాదు, రేపు మాల్ కడతాకి వెళ్ళి వచ్చే సీవరేజ్ మాత్రం పర్వాలేదా? నువ్వు చెప్పిన ప్రక్షాళననే వాస్తవం అయితే మరి మొత్తం బఫర్ జోన్ పెట్టి మొత్తం క్లీన్గా పార్కులు లేదా గ్రీన్ ఏరియా పెట్టాలా? కానీ ప్రభుత్వం ఏమంటుంది, ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మాదిరిగా చేస్తా అంటుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను విన్నాను గోపన్పల్లిలో.